హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే అలీవెరా చేస్తాను. సిస్టర్ అయితే మెసేజ్ చేసింది అలీవెరా గొజ్జు చేయమని చెప్పి ఇంకొకసారి. దాంట్లో అయితే వాయిస్ ఇవ్వలేదు, దీంట్లో అయితే వాయిస్ ఇస్తాను నేను. అందుకని ఈరోజు మళ్ళీ చేస్తాను నేను. దీనికి కావాల్సిన పదార్థాలు అయితే అలీవెరా కట్ చేసి ఇలా నీళ్ళల్లో పెట్టుకోవాలా. ఎర్రగడ్డ, టమాటా. ఇప్పుడు చేసే విధానం చూద్దాం. ఇప్పుడైతే జెల్ అంతా ఇలా తీసుకోవాలి. తీసుకుంటున్నాను. ఇప్పుడైతే పెనం పెట్టుకున్నాను, ఆయిల్ వేసుకున్నాం. ఇప్పుడైతే ఆయిల్ కాగింది. జీలకర్ర, సాసులు. ఇప్పుడైతే ఎర్రగడ్డ వేసుకున్నాను. ఎర్రగడ్డ బాగా వేసుకున్నాం. ఇప్పుడైతే ఎర్రగడ్డ వేగింది. తెల్లగడ్డ వేసుకున్నాం. తెల్లగడ్డ, కరివేపాకు. ఇప్పుడైతే ఇవంతా వేగింది. టమాటాలు వేసేసుకున్నాం. ఇప్పుడైతే ఇట్లా ఫ్రై అయిపోయింది. ఇంకా మసాలాలు వేసేసుకున్నాం. పసుపు పొడి, కొద్దిగా ధనియాల పొడి, కారం. మీరు ఎంత కారం తింటారో అంత కారం వేసేసుకోవచ్చు. కొద్దిగా సాల్ట్ వేస్తాను. ఇప్పుడైతే మసాలా అంతా కలుపుకునేసాను. ఇప్పుడు రెడీ వేసుకున్నాం. ఇప్పుడైతే అంతా కలుపుకునేసాను. కొంచెంసేపు మూత పెట్టి ఉడికించుకున్నాం. ఇప్పుడైతే ఫ్రై అయిపోయింది. జిడ్డు అంతా అయిపోయేసింది. ఇప్పుడు చూసారా, ఇప్పుడైతే వాటర్ వేసుకున్నాము. అంత మాత్రం చాలు వాటర్. ఇప్పుడైతే వాటర్ అంతా వేసుకున్నాము. కొంచెం సాల్ట్ వేసుకున్నాం. ఇప్పుడైతే ఉడుకుతుంది. కొంచెంగా చింతపండు నీళ్ళు వేసుకున్నాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే రెడీ అయిపోయింది. ఉడికిపోయింది. ఇది కానీ చూపించండి, జల్లు ఉడికిపోయింది. ఓకే ఫ్రెండ్స్, బాయ్.